ఆకాశవాణి 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 12వ భాగం స్వీయ నిర్భర్ భారత్. వినండి. సమస్యలు, సవాళ్లు, కష్టాలు, నష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు సులువుగా వాటిని అధిగమించగలం. అది వ్యక్తులైనా, సమాజమైనా, ఒక దేశమైనా. ఉషా, ఈ ఏడాది మన దేశంలో జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాల్ని కనుక గమనిస్తే ఈ విషయం చక్కగా సరిపోతుంది. నిజమే. కొత్త దశాబ్దం మొదలవుతున్న సమయంలో కొత్త సంకల్పాలు, కొత్త ఆశలతో 2020 సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. అయితే ఇన్ని రకాల సంక్షోభాలను చవి చూడాల్సి వస్తుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఊహించనివి జరిగినప్పుడు దాన్ని ఎదుర్కొనే విధానం బట్టే కదా వ్యక్తుల వ్యక్తిత్వాలు తెలిసేది. ఒక దేశమైనా అంతే. దేశం అంటే ఎవరు? నువ్వు, నేను, మనం ఎన్నుకునే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మన కోసం తీసుకుని అమలు చేసే నిర్ణయాలు, అంతే కదా. సమస్య ముంగిట్లోకి వచ్చేస్తే, సవాలు ఎదురుగా వచ్చి నిలబడితే అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకుని దూరం ఆలోచించి తీసుకునే బలమైన నిర్ణయమే మనకి పరిష్కారాలు అందిస్తుంది. కోవిడ్ సంక్షేమ సమయంలో జాతీయ స్థాయిలో నాయకత్వం తీసుకున్న నిర్ణయాలు మనకి అలాంటి పరిష్కారాలే ఇచ్చింది. ఈ ఏడాది మన దేశం అనేక సంక్షోభాలు చవిచూసింది. అయినప్పటికీ తన సమర్థతను పెంచుకుని ప్రపంచ దేశాలను కూడా ఆదుకుంది. సంక్షోభంలో కూడా కీలక పరిణామాలెన్నో మన దేశంలో ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మొదట్లోనే చాలా కీలకమైన ఒక పరిణామం చోటు చేసుకుంది ఉషా. అదేమిటంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ బిపిన్ రావత్ ని నియమించుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం రక్షణ రంగంలో చాలా మార్పులకి తెరతీసినట్లయింది. దేశ త్రివిధ దళాల మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమన్వయానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుంది. అంతేకాదు, ఈ నియామకంతో మన దేశం ప్రపంచంలోని అగ్రరాజ్యాల సరసకు కూడా చేరింది. ఇంకా ముఖ్యమైన పరిణామాల విషయం చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనని చెప్పుకోవాలి. భారత్, అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలెన్నో కూడా ఈ సందర్భంగా జరిగాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. ఆ సందర్భంలో గుజరాత్ లో మన దేశం ఆతిథ్యం ఇచ్చిన నమస్తే ట్రంప్ కార్యక్రమం గుర్తుంది కదూ. రెండు దేశాధినేతల మధ్య ఆ కార్యక్రమం పరస్పర అవగాహనకు, పలు కీలకమైన అంశాలపైన అంగీకారానికి దోహదం చేసిందని చెప్పాలి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో కూడా దీర్ఘకాలం పాటు ప్రభావం చూపిస్తాయి. ఇంకా ముఖ్యమైన పరిణామాల విషయం చూస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది మొదట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అభివృద్ధిని వేగవంతం చేయటానికి ఈ బడ్జెట్ పునాదులు వేసింది. గత 4-5 సంవత్సరాలుగా వస్తున్న ఆర్థిక సంస్కరణలకి కొనసాగింపని చెప్పుకోవాలి. నిజానికి 2025 నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఈ బడ్జెట్ పునాది వేసిందని చెప్పుకోవచ్చు. ఆర్థిక రంగంలో ఈ విధంగా మనం ముందుకి వేగంగా దూసుకుపోతున్నాం అనుకునే సమయానికి ఊహించని అవాంతరం ఒకటి వచ్చింది కదా. మునుపెన్నడూ ఊహించని, ప్రపంచం చూడని ఒక ఆరోగ్య పరిస్థితిని మన దేశం ఎదుర్కొంది. కరోనా వైరస్ కేసులు నమోదు కావడం మొదలవడంతో మన దేశం ఒక సంక్షోభ స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే కార్యాచరణకు దిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ విధించడంతో మార్చి నెలాఖరులో మొదలైన ఈ చర్యల పరంపర తర్వాత తలెత్తిన ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడ్డాయి. ఉషా, మనం ముందు ఎపిసోడ్లలో చెప్పుకున్నట్లు ఈ లాక్డౌన్ వల్ల అనేక రంగాల మీద ప్రభావం తీవ్రంగా పడింది. వాటిలో ఉపాధి కల్పన రంగం తీవ్రమైన ప్రభావానికి లోనైంది. ప్రధానమంత్రి సకాలంలో లాక్డౌన్ విధించడం వల్ల మార్చి నెలాఖరులో ప్రారంభమైన ఈ చర్యలు పరిస్థితి మరింత దిగజారకుండా నివారించడంలో ఎంతగానో తోడ్పడ్డాయి కదా లక్ష్మి. అవును ఉషా, మార్చి తర్వాత సుదీర్ఘ కాలం పాటు లాక్డౌన్ విధించాల్సి రావడంతో దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్లు ఉపాధి కల్పన రంగం అతలాకుతలమయ్యాయి. దీన్ని ఎదుర్కోవటానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇది దేశాన్ని బలోపేతం చేయడంతో పాటు అంతర్గత, బహిర్గత సంక్షోభాలని అధిగమించటానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. చాలా ప్రత్యేకంగా ఈ సమయంలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే
ఏంటంటే అంత సంక్షోభ స్థితిలో కూడా ఒక రకంగా ప్రపంచ దేశాల మధ్య భారత్ ప్రతిష్ట గణనీయంగా పెరిగింది. అంతర్గతంగా మనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్ దోహదం చేసింది కదూ. అవును, లాక్డౌన్ దీర్ఘకాలం కొనసాగడంతో వలస కార్మికుల తరలింపు మనకి మరో పెను సవాలును విసిరింది. ప్రభుత్వం చొరవ తీసుకుని మునుపెన్నడూ లేనంత స్థాయిలో ప్రత్యేక రైళ్లని వారి తరలింపు కోసం ఏర్పాటు చేసింది. అలాగే ఇంకో ముఖ్యమైన చర్య ఏమిటి అంటే వివిధ దేశాల్లో చిక్కుబడిపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించడానికి కూడా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంది. వందే భారత్ కార్యక్రమం కింద విమానాలని పంపి భారతీయుల్ని తిరిగి దేశానికి తరలించింది. నిజంగా ఇది చాలా సంభ్రమం కలిగించే విషయం. దేశంలో వివిధ ప్రాంతాలకి వలస కార్మికులను సురక్షితంగా వాళ్ళ ఊర్లకి వాళ్ళ రాష్ట్రాలకి తరలించడం, ప్రవాస భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించుకోవడం, ఈ రెండు విషయాల్లో కూడా గతంలో మన దేశంలో ఎప్పుడూ అనుభవం లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం చక్కగా స్పందించి విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఎంతో విజయవంతంగా సురక్షితంగా తన ప్రజలను దేశానికి రప్పించుకోగలిగింది. ఒకవైపు ఈ లాక్డౌన్ కారణంగా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించుకోవటంలో దేశం నిమగ్నమై ఉండగా, మరోవైపు లడఖ్ లో చైనాతో సరిహద్దు దగ్గర జరిగిన స్టాండ్ ఆఫ్ లో మన దేశానికి చెందిన ఒక కల్నల్ సహా 20 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఈ పరిస్థితిని అధిగమించడానికి కేంద్రం ఒకవైపు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రక్రియ నిర్వహిస్తూనే ఉంది. అదే సమయంలో చైనాకు సంబంధించిన దాదాపు 125 మొబైల్ యాప్స్ ను నిషేధించడం ద్వారా ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఆ దేశం మీద పెంచేందుకు చర్యలు తీసుకుంది. ఇది మన దేశం సంకల్పానికి, వాణిజ్యపరమైన శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో భారత్ కు రఫైల్ యుద్ధ విమానాలు అందాయి. అది మన వైమానిక దళానికి మరింత బలం చేకూర్చేదిగా ఆ ఘటనని మనం చూడొచ్చు. రక్షణ రంగంలో ఆ చర్యలు అలా కొనసాగిస్తూనే కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలకి కూడా చేయూత అందించాలన్న తన విధానాన్ని ప్రకటించింది. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ను ప్రకటించింది. అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్న సమయంలో వాటిని బలోపేతం చేయడంతో పాటు మన దేశంలో అంతర్గత సామర్థ్యాలు పెంచుకోవడానికి ఈ ప్యాకేజ్ సహకరించే విధంగా దాన్ని రూపొందించారు. ఆర్థిక రక్షణ అవసరాలు పోటాపోటీగా మన ముందు ఉన్న సమయంలో అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉన్న మరో పరిణామం చోటు చేసుకుంది. అది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ కి సంబంధించి. ఈ సమావేశాల్లో మన దేశం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి పాల్గొన్నాం. భారతదేశం చరిత్రలో కూడా శాంతికాముక దేశంగానే పేరు గడించింది. కానీ ఇలాంటి సమావేశాల ద్వారా మన బలాన్ని ప్రపంచానికి చెప్పకనే చెప్తూ కూడా పొరుగు దేశాల నుంచి వచ్చిన సవాల్ను తిప్పికొట్టేందుకు మనం సంసిద్ధంగా ఉన్నాం, వెనుకంజ వేయబోము అన్న సంకేతాన్ని కూడా ఇవ్వగలిగాం. అంతర్జాతీయంగా జరిగిన పరిణామాల్ని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పరిణామం జరిగింది. ఇదే సమయంలో భారతదేశం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2 ఏళ్ల కోసం సభ్యత్వాన్ని గెలుచుకుంది. ఇది మరో శుభ పరిణామం. కొత్త ఏడాది జనవరి 1 నుంచి ఈ సభ్యత్వం అమల్లోకి వస్తుంది. మన దేశంలో గడిచిన ఏడాదిలో ఎన్ని రకాల యుద్ధాలో, ఎన్ని రకాల విజయాలో. ఒకవైపు కరోనా మహమ్మారిపైన మనం చేస్తున్న యుద్ధం మంచి ఫలితాలిచ్చింది, రోజువారీ కేసులు తగ్గిస్తూ వచ్చాం. మరోవైపు శాస్త్ర సాంకేతిక ఫలాలు అందరికీ అందించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేపట్టింది. ఇంకా ఈ ఏడాది పరిణామాల్లో చెప్పుకోవాల్సింది నూతన విద్యా విధానం రూపకల్పన, నూతన విద్యా విధానాన్ని ప్రకటించడం. ఇది దీర్ఘకాలంలో మన దేశ సామాజిక రంగాల్లో చాలా మార్పులు తీసుకురాగల అంశం. చెప్పుకుదగ్గ కీలక పరిణామాల్లో అయోధ్య రామాలయం కోసం ప్రధానమంత్రి చేతుల మీదుగా భూమి పూజ జరగడం కూడా చెప్పుకోవాలి కదా లక్ష్మి. ఎన్నో ఏళ్ల నుంచి వివాదంగా సాగి విశ్వాసాలతో ముడిపడిన అత్యంత సున్నితమైన అంశానికి పరిష్కారం దిశగా శాంతియుతంగా అంకురార్పణ జరగడం అనేది మన దేశ చరిత్రలోనే ఒక ఘనమైన విషయం. పునాది అంటే గుర్తొచ్చింది ఉషా. పార్లమెంటు భవనానికి కూడా భూమి పూజ జరిగింది ఇదే ఏడాది. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక మైలురాయి అంశంగా మనం చెప్పుకోవాలి. అత్యాధునిక సదుపాయాలతో పార్లమెంటు భవనం మన కళ్ల ముందు రూపుదిద్దుకోవటం ఒక సంతోషకరమైన అంశం. ఇలా ఇంకా చాలా పరిణామాలు జరిగాయి. వాటి ప్రభావాన్ని మనం భవిష్యత్తులో చూడగలుగుతాము. ఈ ఏడాది జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న పరిణామాల గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎస్ రామకృష్ణ ఇలా విశ్లేషిస్తున్నారు. మన జీవితకాలంలో బహుశా
2020 సంవత్సరం ఎన్నటికీ గుర్తుండిపోయేదిగా చెప్పుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం మూలంగా వైద్య ఆరోగ్య రంగాలతో పాటు రక్షణ ఆర్థిక రంగాలు కూడా మనకి గతంలో ఎన్నడూ లేనంతగా పెను సవాళ్లు విసిరాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశం పర్యటించడంతో ప్రారంభమైన ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2 ఏళ్ల పాటు సభ్యత్వ దేశంగా మనం ఎన్నిక కావడంతో ముగుస్తుంది. ఈ జనవరి 1 నుంచి మన దేశపు 2 ఏళ్ల టర్మ్ బిగిన్ అవుతోంది. జూన్ 15న లడఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ దగ్గర చైనాతో జరిగిన ఘర్షణ మనం ఎన్నడూ ఎదురుచూడని కొత్త సవాల్ని విసిరింది. కల్నల్ సంతోష్ బాబు సహా దాదాపు 20 మంది జవాన్లు వీరమరణం పొందడం మనందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ వెంటనే మన దేశం నిలదొక్కుకోవడమే కాకుండా మన పొరుగు దేశానికి ధీటైన సమాధానం ఇవ్వగలిగింది. మొబైల్ యాప్స్ నిషేధం, అంతర్జాతీయ దేశాల మద్దతు కూడగట్టడం, రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవడం వంటి చర్యల ద్వారా మనం అప్రమత్తంగా ఉన్నామని ప్రపంచ దేశాలకు చాటి చెప్పగలిగాం. ఏకకాలంలో వైద్య ఆరోగ్య రంగాలను కుదిపిన కోవిడ్ సంక్షోభంతో పాటు గల్వాన్ ఘర్షణ, వలస కార్మికుల తరలింపు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం, ఆర్థిక వ్యవస్థ కృంగుబాటు, వ్యాక్సిన్ తయారీ, పంపిణీ ఇటువంటి అనేక అంశాలు మన ఏకకాలంలో ఉక్కిరిబిక్కిరి చేశాయి. బహుశా ఈ సంవత్సరం విసిరినన్ని విభిన్న సవాళ్ళని, లోతైన సమస్యల్ని బహుశా మనం గతంలో ఎన్నడూ మన దేశ చరిత్రలో చూసుండం. అయినా సరే ఈ ఏడాది చివరికల్లా మనం ఈ సమస్యలన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు వీటికి పరిష్కారాలు సాధించడంలో మన దగ్గర బలమైన అంశాలు ఉన్నాయని, మనకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు, వనరులు కూడా ఉన్నాయని మనం మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ చాటి చెప్పగలిగాం. బహుశా 2020 మనం జీవితాంతం గుర్తుండిపోయే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం మన ప్రజా ఆరోగ్య రంగానికి సంబంధించి ఊహించని సవాళ్లను విసిరిందని చెప్పొచ్చు. ఒకవైపు అనూహ్యంగా పెరిగిపోయిన కేసులు, అదే సమయంలో మనం మన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోగలిగాం గణనీయంగా. వెంటిలేటర్ల తయారీ కానీ, పీపీఈ కిట్ల తయారీ కానీ, మాస్కుల తయారీ, శానిటైజర్స్ తయారీ అద్భుతంగా కొన్ని వేల రెట్లు పెంచుకున్నాం. కొన్ని అంశాల్లోనైతే దాదాపు 0 ఉన్న వెంటిలేటర్ల ఉత్పత్తి దాదాపు అతి కొద్ది కాలంలో రోజుకు 50,000 వెంటిలేటర్లు తయారు చేసుకునే స్థాయికి మనం ఎదిగాం. మొదట్లో చాలా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశం సన్నద్ధతను ప్రదర్శించడంలో అగ్రరాజ్యాల సరసన నిలిచిందని చెప్పవచ్చు. అదే సమయంలో మన బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ, ఔషధ తయారీ రంగం కూడా చాలా బలంగా ఉందని ప్రపంచ దేశాలకు మనం చాటి చెప్పుకోగలిగాం. పారాసిటమాల్, హైడ్రాక్సిక్లోరోక్విన్ పంపాలని అమెరికా అధ్యక్షుడు మన దేశానికి విజ్ఞప్తి చేయడం, అమెరికాకే కాకుండా దాదాపు 50 దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్, తర్వాత ఏషియా దేశాలకు కూడా మనం పంపాం. అంటే బీద దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా పంపాం, అగ్రరాజ్యానికే కాకుండా. తద్వారా మన మానవత్వాన్నే కాకుండా మన ఔషధ రంగ సామర్థ్యాన్ని కూడా మనం ప్రపంచానికి చాటి చెప్పాం. అదే సమయంలో మన రక్షణ రంగంలో ఏకకాలంలో ఎదురైన సవాళ్లలో వైద్య రంగానికి కూడా మనం వాటిని విస్తరింపజేసుకొని ఈ రెండింటి సవాళ్లను మనం సమ్మిళితం చేసుకొని బలమైన సమాధానం ఇవ్వగలిగామని చెప్పొచ్చు. అదేవిధంగా భారతదేశం ప్రపంచ దేశాల వ్యాక్సిన్ తయారీ రాయదానిగా అవతరించింది. ఇది మనకి చాలా గర్వకారణం. ఐటీ, బయోటెక్, సాంకేతిక రంగాల్లో యూరోపియన్ అండ్ అమెరికా దేశాలు ముందున్నప్పటికీ కూడా వ్యాక్సిన్, ఔషధ రంగం, వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మనం బలమైనటువంటి దేశంగా ఉన్నామని చెప్పేసి ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి వచ్చింది. ఇటీవలే దాదాపు 100 దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు మన హైదరాబాద్ నగరానికి రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిశోధనలు చూడడం అంటే భారతదేశంలో ఒక హైదరాబాదే కాకుండా అహ్మదాబాద్, పూణే, ఇతర రంగాల్లో కూడా బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిశోధనలు చూస్తే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వ్యాక్సిన్ తయారీ రంగానికి మన దేశం చాలా కీలకమైన ఆయుపట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం మనం కూడా అంతర్గతంగా వ్యాక్సిన్ పంపిణీకి బలమైన చర్యలు తీసుకుంటున్నాం. గత కొద్ది రోజుల నుంచి ప్రధానమంత్రి 2 రోజులకోసారి సమీక్షలు చేయడం, సమావేశాలు జరపడం అనేది కూడా ఈ అంశాన్ని తెలియజేస్తుంది. అతి కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ పంపిణీ దాదాపు 30 కోట్ల మందికి పంచడానికి దేశం సమాయత్తం కావడం అనేది మన దేశ సన్నద్ధతను లేకపోతే సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. బహుశా నేను అనుకోవడం 3 నుంచి 4 నెలల్లో ఈ వ్యాక్సిన్ పంపిణీ అనేది మన దేశంలో జరగవచ్చు. జూన్, జూలై కల్లా అవసరం ఉన్న అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రణాళికలు అమలు కావడంలో పెద్ద సమస్యలు కూడా ఉంటాయని నేను అనుకోవటం లేదు. సవాళ్లు, సమస్యలు ఉన్నప్పటికీ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెడుతున్నాం. కోవిడ్ కు వ్యాక్సిన్ త్వరలో వస్తుందని, అందరికీ అందుబాటులో ఉంటుందని ఆశిద్దాం. సమర్థ నాయకత్వం, క్రమశిక్షణ గల ప్రజలు ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా దేశం సమర్థంగా ఎదుర్కొని స్వీయ నిర్భరంగా కొనసాగుతూనే ఉంటుంది. మన 2020 ఒక అవలోకనం ధారావాహికలో రేపు చివరి భాగాన్ని విందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీరింతవరకు 2020 ఒక అవలోకనం సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక 12వ భాగం స్వీయ నిర్భర్ భారత్ విన్నారు. రచన విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ.